ఫోటో దీంట్లో వస్తుంది. కాకపోతే మనం ముందు సోలార్ సిస్టమ్ పెట్టింది అది ఎట్లా ఉంటుంది, దాని పరిస్థితి ఏంది, దీని పరిస్థితి అది తెంపేస్తుంది, పంపించి దానిపైన తొక్కేస్తుంది. ఏమి చేయలేదు, ఏడ తగలదు, ఏది ఆప్షన్ లేదు. ఏమన్నా మనుషులు దూరితే మనం కూడా దూరలేము సార్. ఎన్నికి వెళ్ళిపోతుంది ఎలిఫెంట్ కూడా ఏం కాదు. ఎలిఫెంట్ మనిషికే కానీ భయం ఉంటుంది అంటే తెలివిగా దాన్ని కానీ దోస్తే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దీనికి కానీ మార్చుకుంటే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు కదా. అందుకని 6 కిలోమీటర్స్ అక్కడ నడిచి చూసుకోవాలి. పొలం నేరు మొత్తం జగన్ మనకు అవసరమైతే అంటే దాన్ని వదిలేసి ఇంకో పక్క దూరం వస్తుంది కదా. కారిడార్ వదలాలా, 20 కిలోమీటర్లు వస్తే ఊరుకొని మళ్ళీ ముందుకు రావాలని రాకూడదని ఏం లేదు కదా. ఇది కాకపోతే కంట్రోల్ చేస్తాము. ఎక్కడో చోట బ్రేక్ చేయాలా, అక్కడ దూరి మళ్ళీ ఇటు తిరుక్కొని వస్తే దౌర్భాగం దానికి ఉంది ఇక్కడ. దాని తర్వాత అటు తిరుక్కొని అట్లా వస్తాయి. కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ నుండి అట్లా వస్తాయి. ఎంత గ్యాప్ ఉన్నా కనబడతాయి. గ్యాప్లో వచ్చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ప్లేస్ తగ్గలేదు అవుట్ సైడ్గా టోల్ వేస్తున్నాం. మళ్ళీ ఇంకొక దీంట్లో ఏం చేయలేదు. మరి ఎక్కడైనా రాక్ కటింగ్ కిలోమీటర్ దాకా పెట్టేదానికంటే అడిషనల్ కాస్ట్ కదా. మనకి దీనిగా ట్రైన్స్ ఉంటాయి కదా. అన్ని కలిసి చూసి లేకపోతే దూరించా చూసి ఎంతమంది పక్క ఇట్లా
నేచురల్ రకరకాలు ఉన్నాయి. నేచురల్గా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన బేసిక్గా ఉంది కదా, దానికి నేను కంపేర్ చేస్తే నీళ్ళు పోతూ ఉంటాయి. అది డిఫరెంట్ మంది డిఫరెంట్ లొకేషన్ కదా. ట్రై చేశారు 4 గిట్టలు స్లోగా పెరుగుతా పోతుంది. అది కొంచెం కాబట్టి ఇక్కడ ఖర్చు పెట్టారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బడ్జెట్ మనం రిలీజ్ అవుతానే వస్తాం. ఈ ఏప్రిల్ జూన్ వరకు దీనికి వరకు మేడము ఫీజు అది రిలీజ్ కాదు, మీ అకౌంట్లో ఉంది. చెక్ రాస్తే అయిపోతుంది. అంటే దీని వేనుకల లోపల ఉంటాయి. విజిటర్స్ వస్తారు కదా చూడడానికి, దానికి పర్టికులర్ టైం ఉంటుంది. 24 గంటలు అలౌ చేయాలి, ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి. అందుకని లిమిటెడ్ టైము విజిటర్స్కు అలౌ చేస్తారు. అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడి నుంచి దూరం నుంచి మార్నింగ్ 10 to 11, ఈవినింగ్ 3 to 5. 10 to 11 1 hour, 3 to 5. ఎందుకంటే ఆ ఎలిఫెంట్స్ ఇరిటేట్ అయినాయి అనుకో మళ్ళీ తేడా చేస్తాయి. అందుకని ఆ పర్టికులర్ టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి, వాటికి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా. వాటర్ స్పీడ్ బండలు కూడా మీకు ఏ బండ్లు అంటే అట్లా లేకుండా బండ్లు కరెక్ట్ మీకు నర్సాపూర్ ప్లస్ ముల్బాదల్ స్ట్రైట్గా వస్తాయి. మన దగ్గర ఏమైతాయంటే ఆ కొట్టి లేపేటప్పుడే లోపల అన్లెవెల్స్ వస్తాయి. అన్లెవెల్స్ వచ్చినప్పుడు పరిచినాం అనుకో దానిపైన అవి పోసిన గంధము అంటే నీళ్ళు ఎంత క్లీన్ చేసినా అట్టే నిలబడతాయి. 100% ఇక్కడ కిచెన్ ప్రపోజ్ చేస్తున్నాం సార్. ట్రైనింగ్ పోయించినావా? ఎవరు పోయినావు? దుబారా. ఏం నేర్చుకున్నావు? ఇద్దరు పోయినా. ఎన్ని రోజులు ఉన్నా ట్రైనింగ్? ఇంతకు ముందు తెలియదు కదా నీకు? తోలేదు వేరే, తోలేదు టపాసులు కాలుస్తావు, తరిమితే పోతాయి. ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగు. దానికైనా ఏం నేర్చుకున్నావు? నీకంటే తెలివిగా ఉంటాయి. ఎందుకు చెప్తాను మాట్లాడి ఏం నేర్చుకున్నావో చెప్పు. వాటికి లాంగ్వేజ్ ఉంటాయి కదా. అది ఏమేమి ఫుడ్ ఇవ్వాలా, దాన్ని ఎట్లా జాగ్రత్త తీసుకోవాలా, దాని హెల్త్ ఇష్యూ మేజర్గా ఫుడ్ సరిగా పెడితే కోపం రాదు. ఫుడ్ వాటర్ దానికి ఫుడ్ వాటర్ ఇస్తే కోపం రాదు. అప్పుడు నువ్వు చెప్పినట్టు అవి రెండిట్లో తేడా వస్తే నువ్వు లేయి అంటే లేదు, కూర్చోబెట్టే కూర్చోదు. నేనైతే రోడ్లకి అంతే కదా. అవి రెండు బాగా జాగ్రత్తగా చూసుకుని నేర్చుకోవడానికి ఏది ఇష్టమో అది ఏం తింటాయి వాటి కూడా స్మెల్ ఉండే దగ్గర ఉండదు. ఇతను అలవాటు కావాలి. దాని దగ్గర అయితేనే కష్టం. చూస్తూ ఉంటావు కదా. మనం కేరళ తీసుకోవాలి. ఎవరు వచ్చినారు కేరళ? ఎవరు ఒక అతను మణికంఠ ఒక అతను వచ్చారు సార్. అతను ఇంటికి పోయినట్టు వచ్చారు సార్. సో 1-4 మెంబర్స్ తీసుకుంటాను. అక్కడ దుబాయ్లో ఎవరు దొరకరా మనకు? వాళ్ళే ఉన్నారా? వాళ్ళు ఒక నెల రోజులు ఇక్కడ ఉంటారు. వీళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చి కేరళ వాళ్ళకి 4 గంటలు తీసుకుంటారు. తమిళనాడు వాళ్ళకి వాళ్ళు లేకపోతే కష్టం. కర్ణాటకలో కూడా ఉన్నారు. మదిపూర్ ఉన్నారు. స్పెసిఫిక్గా అలవాటు అయ్యిండే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతారు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే ఇది మనకు ఒక రోజుతో పోయే ప్రాజెక్ట్ కాదు, లైఫ్ లాంగ్ ఏడు ఉండాలా. ఇది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో, ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం కూడా. ఫ్యూచర్ టూరిజం ఇది స్పాట్. దానికి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే బాగా మీటింగ్.
7.3 మీటర్స్ గయా ఉంది. ఆ మధ్యలో ఉంటాయి. రేడియస్ ఏనుగులు అయితే సరిపోదు. రేడియస్ 7.3, మిడిల్ 8.7. నీళ్ళు ఎక్కడ తొట్లు పెట్టేసినా లేదు సార్, కింద అండర్గ్రౌండ్లోనే పంపు పెట్టేసి నీళ్ళు వస్తూ ఉంటుంది గ్రౌండ్లో నుంచి. కాకాలి కదా పుట్టు అక్కడ చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ నుంచి స్టార్ట్ ఫోటోస్ లోపల ఇప్పుడు 2 సక్సెస్ అయినప్పుడు నెక్స్ట్ టైం 12 ప్రపోజ్ చేశారు. ఇది సోలార్తో పోతా ఉందా? ఎంత లోపల తెచ్చినారు సార్? 320 అడుగులు. అక్కడ నీళ్ళు 4 ఇంచెస్ అదే కొట్టుకుంటుంది కదా చుట్టూ. దానికి ఫారెస్ట్ చుట్టూ ఎవడు బోరేసేవాడు లేడు కదా, బాగా వస్తుంది. కాగిపోతాయి నీళ్ళు. సరైన పాయింట్ దొరికితే ఇంకా చూసే పనే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లెవెల్ అంటే మనకు ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంక 24 వేయడం దీన్ని దెబ్బకుంటే చాలు. దీన్ని దెబ్బకుండా అంటే హైట్ హైట్ ఉంది సార్. 20 అడుగులు పైపు గ్రౌండ్ లెవెల్. ఆ రోజు మాత్రం గ్రౌండ్ లెవెల్ ఇది కూడా కిందకి వెళ్ళిపోయింది. సోలార్ అంటే ఫుల్ డే అంతా పోతా ఉంటుంది. అదే ఆటోమేటిక్గా పవర్ ఉంటుంది, పోతూ ఉంటుంది. మళ్ళీ రీగైన్ పవర్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇలా అన్నిటికీ వేస్తుంది.